అటు మోడీ ఇటు చంద్రబాబు మధ్యలో ఎల్లో పప్పెట్ రేవంత్ ముగ్గురు కలిసి తెలంగాణ మీద రాబందుల్లా వాలారు. మన నీళ్లను మలుపుకుపోవడానికి వారి కుట్రలు పదునెక్కుతున్నాయి. ఈ కుట్రలకు పచ్చ మీడియా వెచ్చగా సపోర్ట్ అందిస్తుంది. ఒకవైపు గురు శిష్యుల కుట్రలు, మరోవైపు ఎల్లో మీడియా డీప్ స్టేట్ పాత్ర. ఇంకేముంది, తెలంగాణ నీళ్లను చెరబెట్టే ప్రయత్నం చురుగ్గా జరుగుతోంది. తెలియకుండా అబద్ధాలనే నిజమని నమ్మించే కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణ నీటి హక్కులపై ముప్పేట దాడి జరుగుతోంది. మన జలవాటాల మీద మళ్ళీ ఆంధ్ర రాబందులు వాలాయి. తన స్వార్థ రాజకీయం కోసం ఈ తతంగాన్ని వెనుకుండి ప్రోత్సహిస్తోంది మోడీ సర్కారు. కృష్ణా గోదావరి జలాలను ఏపీకి దోచుకెళ్లేలా చంద్రబాబు నీచ కుతంత్రాలు పెచ్చుమీరుతున్నాయి. తన అనుకూలుడు ఆదిత్యనాథ్ దాస్తో తెలంగాణ సాగునీటి శాఖను గుప్పిట పట్టాడు విషబాబు. శిష్యుడు రేవంత్ చేతికి కత్తి ఇచ్చి తెలంగాణకు వెన్నుపోటు పొడిపిస్తున్నాడు. ఈ జలద్రోహాన్ని దాచేసేలా పచ్చ మీడియా డీప్ స్టేట్ కుట్రలకు పాల్పడుతోంది. కూడా ఆంధ్ర వాళ్ళ చేతిలో ఆటబొమ్మగా మారిపోయిండు. ఈ రేవంత్ రెడ్డి పాలనలో కృష్ణా గోదావరి నదుల నీళ్లు తెలంగాణకు దక్కవు. మనం శ్రీశైలం కాళేశ్వరం కట్టుకున్నా కూడా ఆ కాళేశ్వరం నుంచి మనకు నీళ్లు దక్కకుండా చేశాడు. రావడానికంటే ముందే మేడిగడ్డను పేల్చేయడానికి ఆయన సహకరించిండన్న ఆరోపణ. ఇవాళ మేడిగడ్డ మీద ఎఫ్ఐఆర్ ఇప్పటివరకు కూడా విచారణకు నోచుకోవట్లేదు అని అంటే ఖచ్చితంగా ఆయన సపోర్ట్ లేనిది జరగదు. ఇంకొక ముఖ్యమంత్రి అయితే 2 సంవత్సరాలు దాన్ని కాలయాపన చేసి పెట్టేవాడు కాదు. కాబట్టి మేడిగడ్డది ముమ్మాటికి పేల్చివేతనే. సో రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణకు న్యాయం జరగదు. ఈ కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఒకటైపోయిన, ఎందుకంటే ఇద్దరిని చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడు. ఆడ కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు సపోర్టుతోని గవర్నమెంట్ కొనసాగుతున్నది. కాబట్టి ఇద్దరు తన మాట వింటున్నారు. తనకు చేయాల్సిన పరిస్థితి ఉన్నదనే దాంతో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పనులు సమైక్య రాష్ట్రంలో ఆయన సాగించుకుంటున్నాడు. ఈ పరిస్థితి ఎన్నడూ గతంలో రాలేదు. కాబట్టి చంద్రబాబు కన్సర్నల్లో మోడీ కానీ రేవంత్ రెడ్డి కానీ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్ విత్డ్రా చేసుకోవాలి. నల్లమల సాగర్ను ఆపాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి జలకుట్రలకు ఢోకా మీడియా అడ్డంగా బాకా ఊదుతోంది. కాంగ్రెస్ అబద్ధాల పాలన స్టీరింగ్ కంప్లీట్గా ఎల్లో మీడియా చేతిలోకి వెళ్ళింది. చంద్రబాబు జలదోపిడీ పన్నాకాలుగా పక్కాగా అమలయ్యేలా చూడటమే వాటి టార్గెట్. అందుకే కృష్ణా గోదావరి జలాల దోపిడీని దాచిపెట్టేలా తప్పుడు రాతలన్నీ అచ్చొత్తుతున్నాయి. వీకెండ్ చెత్త పలుకులతో సుత్తిది రాతలే తప్ప తెలంగాణ సోయేది. తెలంగాణకు నీటి వాటాలో న్యాయంపై ఎల్లో మీడియా ఏనాడైనా చర్చించిందా? బనకచలను నల్లమల సాగర్గా పేరు మార్చగానే సక్రమం ఎట్లయింది? ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టంపై పచ్చ మీడియాలో ఒక్క వార్త అయినా వచ్చిందా? మన గడ్డ మీద మనుగడ సాగిస్తూ మనకే ద్రోహం చేస్తున్నాయి ఈ ఎల్లో బాకాలు. అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలనే నమ్ముకుంది. నిజాలు బయటకు రాకుండా అబద్ధాల పునాదుల మీద పాలన నడిపిస్తోంది. అయినా పాలన ఎక్కడుంది? అంతా అరాచకమేగా. అనుకూల మీడియాలో ప్రాపగండాగా దిగి అబద్ధాలనే నిజాలుగా నమ్మించే కుట్ర జరుగుతోంది. చంద్రబాబు అడ్డంగా మన నీళ్లు దోచుకుపోతున్నా, అందుకు రేవంత్ గేట్లు తెరుస్తున్నా పచ్చ మీడియాలో ఒక్క వార్త కూడా రాదు. అంతా సవ్యంగానే జరుగుతున్నట్టుగా పతాక శీర్షికలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అవే నిజాలు అన్నట్టుగా నమ్మిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఈ కుట్రను బీఆర్ఎస్ పార్టీ ఎండగడితే, అడ్డంగా బయట పెడితే ఆ వార్తలకు పచ్చ మీడియాలో చోటుండదు. కొట్టాడి సంపాదించుకున్న నీటి హక్కులను మళ్లీ ఏపీకి ధారాదత్తం చేసే కుట్రలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మనోడే మన కన్ను పొడుస్తున్నాడు. కృష్ణా గోదావరి జలాలపై ఏపీ జలదోపిడీపై కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలు ప్రచారం చేయిస్తోంది.
చంద్రబాబు రేవంత్ రెడ్డిల చీకటి ఒప్పందాలు, తెర వెనుక జరుగుతున్న కుట్రలు బయటకు రాకుండా సీమాంధ్ర మీడియా తెలంగాణలో తప్పుడు రాతలు రాయిస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియకుండా విష ప్రచారం చేస్తున్నాయి. మేము బయట పెట్టడమే కాదు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి బండారాన్ని బయట పెట్టిండు. స్పష్టంగా నిమ్మల రమానాయుడు గారు బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి బనకచెర్ల మీద చర్చ జరిగిందని, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి ఇరు రాష్ట్రాలు కలిసి కమిటీ వేసుకుంటున్నామని మీటింగ్లో నిర్ణయమైందని కూడా చెప్పిండు. ఏది? గోదావరి బనకచెర్ల ఇష్యూ పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు అధికారులతో ఒక కమిటీ వేసి దీన్ని మేము పరిష్కారం చేసుకొని ముందుకు పోతాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి కుండబద్దలు కొట్టినట్టు రేవంత్ బండారాన్ని బయటపెట్టాడు. రేవంత్ ముఖం నల్ల ముఖమైంది. సంకలజొచ్చి బనకచెర్లకు తల ఊపిండు. బయటకు వచ్చి ఇవన్నీ బయటకు వచ్చే వరకు లేలే నేను కమిటీకి ఒప్పుకోలే, కమిటీ అయ్యా అని బుకాయించాడు. కమిటీ అయ్యా అన్నాడు. బనకచెర్ల మీద మేము జంగు సైరన్ కొట్టి ఆంధ్రప్రదేశ్ హుషారు చేసింది. ఏం చేసింది? లేలే మేము బనకచెర్ల వెనుకకు తీసుకుంటున్నాము అన్నది మధ్యలో. అది ఎందుకు వెనుకకు తీసుకున్నారు అనే కనీస సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు, ఈ నీళ్ల మంత్రికి లేదు. ఇక తెలంగాణ ప్రభుత్వంలోని పదవుల నియామకాలన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుండటం ఇంకా ఘోరం. కీలక శాఖల్లో చంద్రబాబు తన కోవట్లను, తన అనుకూల అధికారులను నింపేస్తున్నాడు. ముఖ్యమైన శాఖలకు తన షాడోలను సలహాదారులుగా అపాయింట్మెంట్ చేస్తున్నాడు. చంద్రబాబు తన అనుయాయుడైనటువంటి ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ నీటిపారుదల శాఖలోకి సలహాదారుడిగా పంపాడు. సీఎం తన శిష్యుడే కాబట్టి పని ఈజీ అయ్యింది. ఇక చక్రం తిప్పుతున్నాడు బాబు. తెలంగాణ ప్రాజెక్టులను ఎండబెడుతూ ఏపీ ప్రాజెక్టులు నింపుకుంటున్నాడు. ఈ దందాకు సీమాంధ్ర మీడియా దండ అన్నీ ఉన్నాయి. గురు శిష్యుల కుట్రలు ఎక్కడా బయటకు రాకుండా అవి మేనేజ్ చేస్తున్నాయి. రేవంత్ చంద్రబాబుకు మధ్య అసలు బంధమే లేదన్నట్లుగా తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రాపగండ చేస్తున్నాయి. ఢిల్లీలో జరిగే కుట్రలకు పూర్తి విరుద్ధంగా తెలంగాణలో బాకా ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయి. రేవంత్ బాబు కుట్రలపై తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియకుండా విషపు రాతలు రాస్తున్నాయి. గోదావరి బనకచెర్ల నీళ్లు తీసుకుపోవడానికి నువ్వు కమిటీని ఏ రకంగా ఒప్పుకుంటావు అని నేను అడుగుతా ఉన్నా. కమిటీ వేయడమే ఒక తప్పు అయితే ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ను హెడ్గా పెడుతూ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు సూచించిన వ్యక్తితోనే ఇస్తాడు. ఈ కమిటీలో 7 నేషన్లు, ఇలా 3 ఆంధ్ర వాసన ఉన్నోళ్ళే ఉన్నారు. 7లో 3 ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆంధ్రాతో అనుబంధం ఉన్న ఆత్మీయత ఉన్న వాళ్ళే 3 ఉన్నారు. ఇలా హెడ్ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కు జలవనరుల శాఖ కార్యదర్శిగా అత్యధిక కాలం పనిచేసినటువంటి వ్యక్తిని ఆదిత్యనాథ్ దాస్ను ఈరోజు కమిటీకి హెడ్గా పెడుతూ రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసిండ్రు. దేనికోసం కమిటీ ఇది? గోదావరి బనకచెర్ల మీద పరిష్కారం కోసం కమిటీ అని చెప్పిండ్రు. ఇన్ఫ్యాక్ట్ మీరు రెండిట్లలో కూడా చూడండి రెఫరెన్స్. ఇక్కడ రెఫరెన్స్ చూస్తే రెఫరెన్స్ ఏముంటుందంటే ఇది ఆంధ్రప్రదేశ్ లెటరు. రెఫరెన్స్ మీటింగ్ హెల్డ్ ఆన్ 16th July 2025 బిట్వీన్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి, సీఎం తెలంగాణ, సీఎం ఆంధ్రప్రదేశ్. ఇందులో రాహుల్ బొజ్జా మనోడు రాసిన లెటరు. ఇందులో కూడా రెఫరెన్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కమిటీ పర్సూయెంట్ టు ద డెసిషన్స్ టేకెన్ ఇన్ ద మీటింగ్ హెల్డ్ ఆన్ 16/7/2025 మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. అంటే 16వ తారీఖు మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా కమిటీ చేస్తున్నాం. 16వ తారీఖు మీటింగ్లో ఏముందో ఎజెండా ఇప్పుడే నేను చూపించిన. ఇది 16వ తారీఖు మీటింగ్ ఎజెండా. ఏముంది ఇలా? గోదావరి బనకచెర్ల. దీని మీద మీటింగ్ అయింది. వీళ్ళు రాసిన లెటర్లో రెఫరెన్స్ కూడా అదే ఉంది, 16వ తారీఖు మీటింగ్ నిర్ణయం ఆధారంగా. అంటే ఇప్పుడు కమిటీ కూడా పడ్డది. అంటే మీటింగు పోను అన్నాడు, మీటింగ్ పోయిండు. సంతకం పెట్ట అన్నాడు, సంతకం పెట్టిండు. మీటింగ్లో ఎజెండాలో లేనే లేదన్నాడు, ఎజెండాలో ఉన్నది. కమిటీ వేయనే అన్నాడు, కమిటీ కూడా వేసేసాడు.